హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎండ చాలా ఎక్కువగా ఉంది బాబోయ్. ఒక మ్యాటర్ చెప్పడానికి వచ్చాను. ఉదయాన్నే 11 గంటలకి 2 స్వాములు వచ్చారు బండి మీద. మేము యాత్రలో పోతున్నాం, ఎంతకంత మీకు తోచినంత ఇవ్వండి అన్నాడు. సరే, నాకు తోచినంత ఎంత ఉందో నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అతను వెళ్ళిపోవాలి కదా, వెళ్ళకుండా ఇక్కడ నించొని ఆ కస్టమర్ వెళ్ళిపోయి అప్పుడు చెప్తానులేమ్మా అని చెప్పేసి అతను చెప్పి ఏదో నాకున్న ప్రాబ్లమ్స్ ఏవో చెప్పాడు. నేను అలాంటివన్నీ నమ్మను, భగవంతుని నమ్ముతాను. నేను ఏదైనా చెత్త అంత చదారం అంత డబ్బుల కోసం చేస్తారని ఆ మంత్రం చెప్పాలి, ఈ మంత్రం చెప్పాలి, అక్కడ కూర్చొని మాట్లాడదామని అంటున్నాడు. వాళ్ళు మంత్రాలు చెప్పరు, మనకి ఏదైనా మాయ చేసి మన మెడలో ఉన్న బంగారం, మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోతారు. అలా మీరు కూడా చేయకండి. మీరు ఏం మాట్లాడాలన్నా ఇంట్లోకి అది మాట్లాడేది బయట కూర్చొని మాట్లాడండి. మీకు ఏమైనా బియ్యం కావాలా చెప్పండి, కట్టేసి ఇస్తాను అని చెప్పేసి అన్నాను. నన్ను నేనే నమ్మను, అవతల నేనే నమ్ముతాను. వాళ్ళు మాట్లాడే తీరు నాకు అర్థమైంది. సో మీరు కూడా అలా చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు చాలా వరకు భయం ఏంటంటే, అందుకే నేను గోల్డ్ ఎక్కువ వేసుకోవాలన్నా భయమే నాకు. అంటే షాప్లో ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒక్కొక్కరు తాగిన వాళ్ళు వస్తారు, ఎవరు వస్తారు ఏంటో తెలియదు. చాలా వరకు నాకున్నా నేను ప్రిఫర్ చేయను. నిజంగా మనం ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇలాంటివి చేయాలంటే కూడా రాదు మనసు. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయా? కామెంట్ చేయండి.